నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి. మరి గ్రహ శాంతి కావాలన్నా, గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా, మనం ఏ రాశిలో ఉన్నా, ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార రీత్యా కానీ, జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి, లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి, దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది. ఇలా మనం ఈ సానుకూలతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం. తదుపరి రాశి మకర రాశి. మకరం అంటే ఇది భచక్రంలో 10వ రాశి. సహజంగా 10వది అంటే ఉద్యోగ స్థానం అంటూ ఉంటారు. మరి ఈ 10వ స్థానంలో ఉన్నటువంటి రాశినాథుడు ఎవరు అంటే మకరం. మకరం అంటే మొసలి. మొసలి అంటే ఏంటంటే మొండి పట్టుదల, చాలా అంటే రాశి చిహ్నం మొసలి, చాలా మొండి. మరి రాశినాథుడు ఎవరు అంటే శని భగవానుడు. శని భగవానుడు అంటే ఏంటి అంటే శని అంటే శనీశ్వరుడు మనకు మన యొక్క అంటే చాలా నియమ నిబద్ధతతో నిష్టగా ఎవరైనా ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని అనిపించేటువంటి గ్రహాలు ఎవరు అంటే శని భగవానుడు. నువ్వు ఎప్పుడైనా సరే ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని డిసిప్లినరీ యాక్షన్లో పెట్టాలి అంటే అప్పుడు మనకు శని భగవానుడు మన దగ్గరికి వస్తాడు. ఇక చచ్చినట్టు ఈ సమయానికి లేవాలి, ఈ సమయానికి పడుకోవాలి, ఈ సమయానికి ఉండాలి, లేకపోతే మనం ఇంతకుముందు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పూర్వజన్మ సుకృతంలో ఉన్నటువంటి పాపాలు లేకపోతే పుణ్యాలు ఏదైనా సరే పూర్వజన్మకు సంబంధించినటువంటివి ఉంటే వాటిని అన్నింటినీ కూడా సరిచేసుకోవడానికి, లేదు ఈ జన్మలో అయినా సరే మన యొక్క ఇంతకు ముందు ఉన్నటువంటి మన పాప ఫలాన్ని సరిదిద్దడం కోసం శని భగవానుడు వస్తూ ఉంటాడు అంటారు. అలాగా మరి ఈ గ్రహంలో ఉన్నటువంటి వారు ఆ శని భగవానుడు అధీనంలో ఉన్నటువంటి వారు కనుక ఎప్పుడు కూడా అట్లాగే మనకు రాశి చక్రంలో ఉన్నటువంటి తత్వంలో కూడా ఇదేంటంటే సేవాభావం, సేవకుడిగా అంటే మనకి లాస్ట్ గ్రేడ్ అనమాట. ఏ పనైనా నువ్వు రాజు పదవిలో ఉన్నప్పుడు కూడా తన పని తాను చేసుకోవడానికి వెనక్కి ఉండడు. ఏ పని ఎప్పటికప్పుడు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఒకటి ఏంటంటే చాలా కష్టపడే మనస్తత్వం. చాలా అంటే ప్రతిరోజు ఎంతో పెద్ద హోదాలో ఉన్న తన పని తాను చేసుకోవడంలో ఎక్కడా వెనక పడకుండా, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇంకొకరి మీద ఆధారపడకుండా తన కింది వాళ్ళకు కూడా తన పని చేసి పెట్టేటువంటి వాడుగా ఉండేటువంటి వాడే ఈ రాశిలో ఉన్నటువంటి వారు. చక్కటి మేధాశక్తి ఉంటుంది, చక్కటి ఆలోచన విధానం ఉంటుంది, అందరితో ప్రేమగా ఒక అనురాగాన్ని ఆత్మీయతను పంచే విధంగా ఉంటారు. కానీ తాము అనుకున్నటువంటి పని చేయడానికి మాత్రం ఆ మొసలి పట్టు పట్టినట్టుగానే నిజంగా వీళ్ళు ఈ రాశిలో ఉన్నవాళ్ళు తప్పకుండా నేను ఇక్కడ ఎదగాలి, ఇక్కడ ఉండాలి అనుకుంటే 100 కాదు 200% సక్సెస్ అవుతారు. కాకపోతే అనుకోవాలి. ఎట్లాగా అంటే తప్పకుండా నేను చేయాలి అనేటువంటి ఆ పట్టుదల ఉంటే మాత్రం 100% మనం అక్కడికి రీచ్ అవుతాం. అది ఈ రాశిలో ఉన్నటువంటి గొప్పతనం. ఎవరైనా వారు మనస్ఫూర్తిగా అనుకుని ఉంటే ఇంకా ఎక్కడికి చేరాలో అక్కడికి, ఏది సాధించాలనుకుంటున్నారో అది తప్పకుండా సాధిస్తారు. ఎంతైనా అంటే ఇప్పుడు చదువు కానీ ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నేను ఇది చేయాలి అనుకుంటే చేస్తారు. కాకపోతే జీవితకాలం కష్టపడుతూనే ఉంటారు. కష్టపడ్డము అన్నది మాత్రం నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా అమ్మయ్య ఇంక ఇక్కడ నుండి నేను కష్టపడక్కర్లేదు అనుకునేటువంటిది మాత్రం ఉండదు. కాకపోతే ఇంకొక తత్వం ఏంటంటే ఈ రాశి తత్వం, ఎంత కష్టపడ్డా ఇష్టపడుతూనే కష్టపడతారు కానీ అయ్యో నేను కష్టపడిపోతున్నాను అని అనుకోరు. ఎంతటి కష్టమైనా చాలా అంటే లీస్ట్ వర్క్ అనమాట, హార్డ్ వర్క్. ఈ స్వీపింగ్, కడగడము ఇలాంటివి ఉంటాయి కదా, ఈ పనులన్నీ హాయిగా ఆనందంగా చేసేస్తారు తప్ప ఈ పని నేను చేయాలా అని అనుకోరు అనమాట.
ఊడవడం కడగడం దగ్గర మొదలు పెడితే ఎంత టెక్నికల్ అయినా ఇంకేదైనా సరే ఏ పనైనా సరే అవలీలగా తమంతట తమ పని తాము చేసుకుంటూ ఇంకెవరికైనా కూడా చేసి పెట్టేటువంటి భావన ఉండేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు అనమాట. అందుకని మకర రాశి వాళ్ళు పాపం వాళ్ళు ఆ రాశి లక్షణమో ఏంటో తెలియదు, రాశి గ్రహంలో ఉన్నటువంటి శనీశ్వరుడి ప్రభావం తెలియదు, కానీ జీవితకాలం కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టమో అంటే వాడు ఈ పుట్టిన దగ్గర నుండి చివరి వరకు కూడా ఎంత పెద్ద హోదాలో ఉన్న పిల్లలు ఎదిగినా ఇంకేమైనా కూడా జీవితకాలం స్వయం కష్టం అనేది, అంటే తన పని తాను చేసుకోవడమే కాదు, తాను కష్టపడకుండా ఉండడు. తాను ఎప్పుడు కూడా ఇంకొకరి మీద ఆధారపడ్డు, అంటే పెద్దగా మా పిల్లలు పెడతారు లేకపోతే పిల్లలు ఉంటారు ఇలాంటివి ఏవి ఉండవు. జీవితకాలం తన పని తాను చేసుకుంటూ తన మీద తాను ఆధారపడతాడు తప్ప ఇంకొకరి మీద ఆధారపడడం అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండదు. ఇంతేకాదు వీళ్ళే ఇంకొకరికి చేసి పెడతారు, కానీ వీళ్లకు ఇంకొకరు చేస్తారు అని ఆశపడరు. వీళ్ళు ఎప్పుడూ కూడా స్వయం కృషి చేస్తూనే ఉంటారు, ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడు అనుకున్నది సాధించడానికి ఆ మార్గం వైపు నడుస్తూనే ఉంటారు. మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే జన్మజాతకంలో మనకున్నప్పుడు ఎలా ఏ రాశులు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి, ఈ రాశి మరి ఈ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు, మన ఉన్నతి, చదువు, ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆహార వ్యవహారాలు, మన పద్ధతి, శైలి, రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి. అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి, నవగ్రహ ఆరాధన ఉండాలి. దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీర్చుకుంటూ మనం ముందుగా అసలు మన రాశి ఏంటి, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి, ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి, నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ గ్రహాన్ని నేను పూజించాలి, ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి, పితృదేవతలను ఎలా పూజించాలి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టామో అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టామో ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మ వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం. పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ గ్రహాలని మనం ఆరాధించాలి, ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్.